టెట్ సోషల్ స్టడీస్ పేపర్ 2 ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి ఒక ముఖ్యమైన అంశం గుర్తుపెట్టుకోండి. ఈవెన్ పేపర్ 1 లో కూడా ఇంపార్టెంట్. 8th క్లాస్ సోషల్. సో ఇక్కడ మనకి ఉష్ణ మండలాలు, సమశీతోష్ణ మండలాలు, ధ్రువ మండలాలు అనే టాపిక్ ఉంటుంది. దాంట్లో అంటే అవి ఇక్కడ సో సాధారణంగా శీతోష్ణ స్థితిలో మార్పులు రావడానికి గల కారణమైన అంశం ఏంటి? ఎందుకంటే భూమి సూర్యుని చుట్టూ పరిభ్రమణం చేస్తున్న క్రమంలో భూమి చుట్టూ భూమి కూడా ఆత్మభ్రమణం చేస్తుంది. కాబట్టి ఆత్మభ్రమణం చేసే క్రమంలో ఇక్కడ సూర్యుడు కొన్ని సందర్భాల భూమికి అంటే భూమి సూర్యుడికి కొన్ని సందర్భాలు ఎదురుగా వెళ్తుంది. అలాంటి సందర్భాలు సో మనకి ఉష్ణోగ్రత లేదా ఆ సూర్యకిరణాలు భూమి మీద ఏ విధంగా ప్రసరిస్తున్నాయి, ఏ విధంగా పడుతున్నాయి అనే అంశాలను తీసుకొని ఒక 4 తేదీలు మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకు 4 తేదీలు అంటే సంవత్సరంలో ఈ 4 తేదీల్లో కంపల్సరీ ఏదో ఒక ప్రాంతంలో సూర్యకిరణాలు భూమి మీద నిలువ పడుతుంటాయి. ఆ 4 తేదీలు ఏంటి అంటే ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. జూన్ 21, ఫస్ట్ జూన్ 21, 21st జూన్, అండ్ మార్చ్ 21st అండ్ సెప్టెంబర్ 23rd, మార్చ్ 21st అండ్ సెప్టెంబర్ 23rd, డిసెంబర్ 22nd. ఈ 4 డేట్స్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఇక్కడ ఏంటి అంటే మార్చ్ 21st మీరు తీసుకున్నట్టయితే మార్చ్ 21st అండ్ సెప్టెంబర్ 23rd ఈ 2 తేదీల్లో భూమి సాధారణంగా సూర్యుడికి ఎదురుగా వెళ్లే క్రమంలో సూర్యుడు భూమధ్య రేఖ మీద ప్రసరిస్తాడు. ఎక్కడ? సూర్యుడు భూమధ్య రేఖ మీద ప్రసరిస్తాడు. సో భూమధ్య రేఖ మీద ఎప్పుడైతే ప్రసరిస్తుంటాడో ఆ మొత్తం ఇక్కడ భూమి మీద ఉన్న ప్రాంతాలన్నీ అంటే ఈ ఉత్తరార్ధ గోళం కానీ దక్షిణార్ధ గోళం నార్థన్ హెమిస్ఫియర్ అండ్ సౌతర్న్ హెమిస్ఫియర్ బోత్ ఆర్ ఈక్వల్. డే అండ్ నైట్, రాత్రి పగలు అనేది సమానంగా ఉంటాయి. కాబట్టి మార్చి 21, సెప్టెంబర్ 23ని విషవత్తులు లేదా ఈక్వినాక్సెస్ అని అంటారు. విషవత్తులు లేదా ఈక్వినాక్సెస్ అని అంటారని గుర్తుపెట్టుకోండి. విషవత్తులు 2 సందర్భాల్లో సంభవిస్తాయి. మార్చి 21 అంటే సెప్టెంబర్ 23. మార్చి 21ని వసంతకాల విషవత్తు లేదా వర్నల్ ఈక్వినాక్స్ అని, సెప్టెంబర్ 23ని సో ఇక ఆటమల్ ఈక్వినాక్స్ లేదా శరత్కాల విషవత్తు అని అంటారు. సో విషవత్తులలో జరిగే దృగ్విషయం ఏంటంటే విషవత్తుల సమయంలో ప్రపంచమంతా పగలు రాత్రి సమానంగా ఉంటాయి. టెట్ అండ్ డిఎస్సి సోషల్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ ఈ 2 తేదీలు. ఈ 2 తేదీలతో పాటు ఎందుకంటే మార్చ్ 21 తర్వాత సూర్యుడు ఉత్తరార్ధ గోళం వైపు ప్రయాణిస్తాడు. అంటే సూర్యుని వర్షం నుండి మన క్లాసెస్ ఉంటాయి ఎప్పుడైనా చెప్పే విధానం. సో కాబట్టి ఉత్తరార్ధ గోళంలోకి ప్రసరిస్తారు లేదా భూమి యొక్క ఉత్తరార్ధ గోళం సూర్యుడికి ఎదురుగా వెళ్తూ ఉంటది. కాబట్టి సో ఇక్కడ దాదాపు 6 నెలలు, ఇక్కడ 6 నెలలు అంటే ఏ సూర్యుడి వైపు ఏ భాగం ఉన్నా కానీ అది 6 నెలలుగా ఉంటుంది. కాబట్టి 6 నెలలు ఉత్తరార్ధ గోళము సూర్యుడికి ఎదురుగా ఉన్న సందర్భాల్లో ఇక్కడ జూన్ 21న సూర్యుడు కర్కట రేఖ మీద ప్రసరిస్తాడు. సో ఆ విధంగా జూన్ 21న కర్కట రేఖ మీద ప్రసరించినప్పుడు ఆ ప్రాంతంలో లేదా ఆ ఉత్తరార్ధ గోళంలో పగటి సమయం అనేది ఎక్కువగా ఉంటది. దాన్నే దీర్ఘ పగటి కాలం అని అంటారు. ఆ దీర్ఘ పగటి కాలం అంటే ఆ కర్కట రేఖ మీద సూర్యుడు ప్రసరించిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ తర్వాత క్షణం నుండి దక్షిణార్ధ గోళం వైపు ప్రయాణిస్తుంటారు. కాబట్టి జూన్ 21న కర్కట రేఖ మీద సూర్యుడు ప్రసరించడాన్ని ఆయనాంతం అని అంటారు. ఆయనాంతం పేరు ఏంటంటే వేసవి ఆయనాంతం లేదా సమ్మర్ సాలిస్టిస్ అని అంటారని గుర్తుపెట్టుకోండి. వేసవి ఆయనాంతం లేదా దక్షిణాయనం అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అదేవిధంగా సెప్టెంబర్ 23 దాటి మళ్ళీ దక్షిణార్ధ గోళం వైపు సూర్యుడు వస్తాడు. దక్షిణార్ధ గోళంలో డిసెంబర్ 22 జస్ట్ మొన్ననే మనకు వెళ్ళిపోయింది. డిసెంబర్ 22న సూర్యుడు మకర రేఖ మీద ప్రసరిస్తుంటాడు. సో ఆ మకర రేఖ మీద ఉన్న ప్రాంతాల్లో ఆ సమయం పగటి సమయం ఎక్కువ సమయం ఉంటుంది. దాన్ని దీర్ఘ పగటి కాలం దక్షిణార్ధ గోళంలో అని అంటారు. అది డిసెంబర్ 22. సో తర్వాత డిసెంబర్ 22 తర్వాత మళ్ళీ సూర్యుడు ఉత్తరార్ధ గోళం వైపు ప్రయాణిస్తున్నాడు. కాబట్టి దీన్ని శీతాకాల ఆయనాంతం లేదా ఉత్తరాయణం అని అంటారు. శీతాకాల ఆయనాంతం లేదా ఉత్తరాయణం. సో కాబట్టి ఆయనాంతాలు 2 దృగ్విషయాలు సంభవిస్తాయి. ఒకటి వేసవి ఆయనంతం, 2 శీతాకాల ఆయనంతం. వేసవి ఆయనంతం జూన్ 21న. ఈ జూన్ 21న సూర్యుడు కర్కట రేఖ మీద ప్రసరిస్తాడు. తర్వాత నెక్స్ట్ డిసెంబర్ 22న సూర్యుడు మకర రేఖ మీద ప్రసరిస్తాడు. మకర రేఖ మీన్స్ ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికాన్. కర్కట రేఖ అంటే ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ అని అంటాం. సో అట్లా మకర రేఖ మీద డిసెంబర్ 22న ప్రసరించడాన్ని దాన్ని సో దీర్ఘ పగటి కాలమే, కాకపోతే శీతాకాల ఆయనంతం లేదా ఉత్తరాయణం అని అంటారు. కాబట్టి విషవత్తులు 2,
ఆయనాంతాలు 2. ఆయనాంతాలు జూన్ 21 మరియు డిసెంబర్ 22 అయితే విషవత్తులు మార్చి 21 మరియు సెప్టెంబర్ 23. గుర్తుపెట్టుకోండి. టెట్ వాళ్ళు చాలా టెట్ అండ్ డిఎస్సి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఈవెన్ దో గ్రూప్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకి ఈ టాపిక్ 4 తేదీలు వరల్డ్ జాగ్రఫీలో మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ.